డిప్రెషన్ యావత్తు ప్రపంచాన్ని కలవరపెడుతున్న వ్యాధి. వ్యక్తిని మానసికంగా కుంగదీసి ఆత్మహత్యలకు ప్రేరేపించే ఈ వ్యాధి ఇప్పుడు ఇండియాకు శాపంగా మారుతోంది. జీవితంలో పరాజయాలు, ఒంటరితనం, సామాజిక బహిష్కరణ, పేదరికం, ప్రేమలో విఫలం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, నిరుద్యోగం, మోసం ఇలా ఎన్నో కారణాలు డిప్రెషన్లోకి నెట్టి ప్రాణాలను హరిస్తున్నాయి. ఇండియాలో ప్రతి 20 మందిలో ఒకరు డిప్రెషన్ డిజార్డర్స్తో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక డిప్రెషన్తో వ్యాధులు ముదురుతాయన్న సంగతి తెలుసా? డిప్రెషన్ అంటే మానసిక కుంగుబాటు మాత్రమే కాదు, అనేక రోగాలకు కారకం కూడా. ఇది రోగనిరోధక శక్తిని తగ్గించి రోగాలకు గురి చేస్తుంది. గుండె జబ్బులు కలవారు డిప్రెషన్కు గురైతే హార్ట్ అటాక్ రావచ్చు. డయాబెటిస్ రోగుల్లో వ్యాధి తీవ్రమవుతుంది, మతిమరుపు పెరుగుతుంది. థైరాయిడ్, పక్షవాతం, మూర్ఛ, పార్కిన్సన్, మెదడులో కణితులు, మూర్ఛ వంటి నరాల సంబంధిత వ్యాధులు ఉన్నవారిలో డిప్రెషన్ ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు. డిప్రెషన్ ఉన్నవారిలో ఆస్టియో ఆర్థరైటిస్ తదితర ఎముకల సమస్యలు ఎక్కువగా రావచ్చు. నిద్ర మాత్రలు, పెయిన్ కిల్లర్స్, బీపీ మందులు అతిగా తీసుకున్నా డిప్రెషన్కు గురయ్యే ప్రమాదం ఉంది. ఆల్కహాల్, ఓపియం, డ్రగ్స్ డిప్రెషన్ను మరింత పెంచుతాయి. దీనికి భయపడక్కర్లేదు, చికిత్స కూడా ఉంది. సైకోథెరపీ, ఎలక్ట్రోకన్వల్సెన్స్ థెరపీ, ఈసీటీతో డిప్రెషన్ను దూరం చేయవచ్చు. ఈసీటీలో రోగికి షాక్ ఇస్తారు. ఇందులో వినియోగించే కరెంట్ రోగికి షాక్ కొట్టదు. ఈ చికిత్స తర్వాత చాలామంది రోగులు తిరిగి ఆరోగ్యవంతులై చక్కని జీవితం గడుపుతున్నారు. మీ మాటే మంత్రం. మీ ఇంట్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా డిప్రెషన్లో ఉంటే వారికి ధైర్యం చెప్పండి. వారి ఒంటరితనాన్ని దూరం చేయండి. మానసిక వైద్యులకు చూపించి సాధారణ జీవితం ప్రసాదించండి. ఇలా చేస్తే మీరు వాళ్ళ ప్రాణాలను కాపాడిన వారు అవుతారు. డిప్రెషన్కు కారణాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని మనం కూడా పరిష్కరించగలం లేదా పరిష్కార మార్గాలను చూపగలం. సో ఫ్రెండ్స్, ఇండియా నుంచి డిప్రెషన్ తరిమికొట్టే ప్రయత్నం మీతోనే ప్రారంభించండి. మీలో దాగిన డిప్రెషన్ గురించి తెలుసుకొని ఆ సమస్య నుంచి బయటపడండి. మరో నలుగురికి మార్గం చూపండి.